మొన్న ఉమెన్ ప్రపంచ కప్ గెలిచినటువంటి భారత క్రికెట్ టీంలో అత్యంత కీలకమైనటువంటి కడప జిల్లాకు చెందినటువంటి శ్రీచరణి రెడ్డి ఈరోజు ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చారు. అక్కడ మంత్రులు వంగలపూడి అనిత గారు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, శాప్ చైర్మన్ వీళ్ళందరూ స్వాగతం పలికి అందరూ ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీస్కు తీసుకెళ్లారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు కూడా ఇద్దరున్నారు. అండ్ శ్రీచరణి మాజీ ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం కెప్టెన్ మిథాలీ రాజ్ గారితో కలిసి వచ్చారు. అక్కడ మర్యాదపూర్వకంగా కలవడం, ఆ వరల్డ్ కప్ విశేషాలు పంచుకోవడం ఇవన్నీ జరిగాయి. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి గారితో కలిసిన తర్వాత ఈ ప్రోగ్రాం అయిపోయి నేరుగా కడపకు వెళ్తే కడపలో ఒక భారీ ర్యాలీ అండ్ సన్మాన కార్యక్రమం చేయబోతూ ఉన్నారు. అయితే ఇప్పటికే ఈ క్రికెట్ టీంలో కీలక పాత్ర పోషించిన ఉమెన్ క్రికెటర్స్కి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భారీగానే నజరానా ప్రకటించాయి. బట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఇంకా ఏమీ ప్రకటించలేదు. బట్ అందుతున్న వార్తలు, వెలువడుతున్నటువంటి కొన్ని కథనాల ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తనకు ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని ఆఫర్ చేయబోతున్నారు అని అయితే వార్తలు వెలువడుతూ ఉన్నాయి. ఇంకా ప్రభుత్వం వైపు నుంచి అఫీషియల్గా స్పందన లేదు. కానీ బహుశా ఈరోజైనా సన్మాన కార్యక్రమంలో మంత్రులు ఎవరైనా ఆ విషయాన్ని వెల్లడిస్తారా, లేకుంటే తర్వాత ఇంకే టైం తీసుకొని ఏమైనా కనుక ఆ విషయాన్ని వెల్లడిస్తారా, లేకుంటే ఈ వార్తలు కానీ మిగిలిపోతాయో తెలియదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి అయితే ఇప్పటి వరకు శ్రీచరణికి నజరానా అయితే అందలేదు. బట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి తిరిగి రావడం, ముఖ్యమంత్రి గారిని కలవడం, ఆ తర్వాత కడపలో ఈరోజు సన్మాన కార్యక్రమం, భారీ ర్యాలీ ఇవన్నీ అయిపోయేలోగా తనకు ప్రభుత్వం ఇచ్చే నజరానా మీద ఒక ప్రకటన ఏమైనా వస్తుందేమో చూద్దాం.